స్వామి వివేకానంద అన్నారు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని. ప్రస్తుతం యువతరాన్ని పరిశీలిస్తే వాళ్ళు బీటెక్స్, గ్రాడ్యుయేషన్ అన్నీ చేస్తున్నారు, ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. మనం మీడియాలో చూస్తున్నాం కూడా, సూసైడ్స్కి కమిట్ అవుతున్నారు ఇంత చదివి కూడా. దీనిపైన మీ పరిష్కారం ఏంటి? ఇది మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే ఒక పెద్ద సమస్య, ప్రపంచంలోనే సమస్య. కేవలం ఇక్కడ యువకులకు మాత్రమే కాదు, లేక హైదరాబాద్ యువకులకు మాత్రమే, లేక ఆదిలాబాద్ యువకులు మాత్రమే అని కాదు. పూణేలోనూ ఈ సమస్యలు ఉన్నాయి, బెంగళూరులోనూ ఈ సమస్యలు ఉన్నాయి, ఢిల్లీ, నోయిడా గ్రామాల్లోనూ ఈ సమస్యలు ఉన్నాయి. ఇది పెద్ద ఒక నేషనల్ డిసీజ్ లాగా, వైరస్ లాగా తయారైపోయింది. అందుకే ఇప్పుడు అవసరం మీ కంప్యూటర్ లాంగ్వేజ్ చెప్పాలంటే చక్కటి సాఫ్ట్వేర్, ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఇవ్వాలి, నాట్ డూప్లికేట్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఈ హార్డ్వేర్ అనే బ్రెయిన్లో వైరస్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, వీక్నెసెస్ గురైపోతున్నారు. అలాంటి సినిమాలు, అలాంటి ఒక నాటకాలు, అలాంటి ఒక పాటల్లోనే వీళ్ళు మునిగిపోతున్నారు. సో ఈ ఆత్మహత్య అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ కావాలి, వాడికి ఉరేసుకోవడానికి కాన్ఫిడెన్స్ కావాలి, అంత తేలిక కాదు అది. విషం తాగడానికి కాన్ఫిడెన్స్ కావాలి. సో ఒక అబ్బాయి ఎంతో దూరం నుంచి, ఘట్కేసర్ దూరం నుంచి, 40 కిలోమీటర్ దూరం నుంచి, ఘట్కేసర్ కూడా కాదు, భువనగిరి, అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చాడు ఒకరోజు ప్రశ్న అడగడానికి. అతని పెద్ద ప్రశ్న ఏమిటి? నాకు ఆత్మవిశ్వాసం లేదు, ఏం చేయాలి దానికి? 45 కిలోమీటర్లు వచ్చాడు ఈ చిన్న ప్రశ్న అడగడానికి. అతనికి పెద్ద ప్రశ్నే. నేను అన్నాను, మై డియర్ బ్రదర్, ఆత్మవిశ్వాసం లేదు అని ఎలాగనుకుంటున్నావు? నీకు తెలుసు ఆత్మవిశ్వాసం లేదని. అంటే యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు టెల్ యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్. భువనగిరి నుంచి ఎలాగ వచ్చాడు అతను? విమానంలో వచ్చాడా? హెలికాప్టర్లో వచ్చాడా? అతను రోడ్లో దిగిన వెంటనే రోడ్డు అంతా బ్లాక్ చేశారా ప్రైమ్ మినిస్టర్ లాగా? చేయలేదు కదా. 3 బస్సులు దాటుకొని వచ్చాడు, మార్చుకొని వచ్చాడు. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలాగ వస్తాడు? ఈ యువకుల్లో ఏం ప్రాబ్లం అంటే, సమస్య నా దృష్టిలో, ఇక్కడ ఎక్కాలి, ఈ ఫలానా చోటు మెట్టు ఎక్కాలి, లేకపోతే పైకి వెళ్ళాలి మేడలోకి, ఆ నిచ్చెనో ఇంకో డైరెక్షన్లో ఉంది. మిస్యూజ్ చేస్తున్నారు ఆ ఎనర్జీని. సరి అయిన లక్షణం, సరి అయిన మార్గం ఎంచుకొని ఆ కాన్ఫిడెన్స్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ కాన్ఫిడెన్స్ ఉంది. చీమలోనూ కాన్ఫిడెన్స్ ఉంది, పెద్ద ఏనుగులోనూ కాన్ఫిడెన్స్ ఉంది, పసి పాపలో కాన్ఫిడెన్స్ ఉంది, ఒలింపిక్ ఛాంపియన్లో కాన్ఫిడెన్స్ ఉంది, ఈ మన వాతావరణంలోనే కాన్ఫిడెన్స్ ఉంది. సరిగ్గా ట్యూనింగ్ చేసుకోవాలి. సో ఆ ట్యూనింగ్ చేసుకొని ఈ ఆత్మహత్య అనే మనస్సులో అది ఎప్పుడైతే వీక్నెస్ వస్తుందో, ప్రతి ఒక్కళ్ళ విద్యార్థి జీవితంలో ఆదర్శం అని గత ఎపిసోడ్లో మనం విన్నాం. ఆ గురువు అనే ఒక వ్యక్తి ఉండాలి. మెంటార్ అంటారు. కోచ్, టెండూల్కర్ కోచ్ లేడా? వివేకానంద కోచ్ లేరా? బిల్ గేట్స్కి కోచ్ లేరా? మనకి ఒక కోచ్ ఉంటాడు. దొంగతనం చేయడానికి కూడా కోచ్ అవసరమే. లేకపోతే ఎలాగంత ధైర్యంగా వెళ్ళి మీ పాకెట్లు కట్ చేస్తాడు బస్ స్టాండ్లో? అతనికి గురువు ఉంటారు, అతను నేర్చుకుంటాడు ఎలా కట్ చేయడం. ఇట్స్ ఎ టాలెంట్. సో ఈ సూసైడ్స్, లేక ఈ డ్రగ్ అడిక్షన్స్, లేక ఈ వ్యసనాలకి గురయ్యే వారికి స్వామీజీ మంత్రం ఏమిటి? నీలో అనంత విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది, శక్తి ఉంది, నువ్వు సముద్రాన్ని తాగే బలం ఉంది. ఎందుకు ఒక చిన్న ఫెయిల్యూర్ కోసం బాధపడుతున్నావు, ఫెయిల్యూర్ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నావు అనే రకమైన ఇన్స్పిరేషన్, స్ఫూర్తి స్కూల్ కాలేజీలో వెళ్ళి మీలాంటి విద్యార్థినిలు ఇంకొంచెం చదివి ధ్యానం చేసి మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు స్వామీజీ అంటారు, మార్చ్ ఆన్, మేక్ ఇండియా స్ట్రాంగ్, మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఫస్ట్ మీ హెల్త్ చక్కగా ఉండాలి, తర్వాత మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ చక్కగా ఉండాలి. అప్పుడు ఆత్మహత్య అనే ఆలోచన మీకు రాదు. ఫెయిల్యూర్ అయినా కూడా డజంట్ మ్యాటర్, నేను బతికి ఉన్నా కదా, అదే పెద్ద నాలో సక్సెస్. ఆ విధంగా యువతులు ఆలోచించాలి. ఏదో ఫెయిల్యూర్, చిన్న ఎగ్జామ్ ఫెయిల్యూర్, మార్క్స్ ఫెయిల్యూర్ అంటే ఏమి కాదు. సైంటిఫిక్ మైండ్ డెవలప్ చేసుకోండి, ఇన్స్పిరేషన్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా మీరు ఏమైనా సాధించవచ్చు. కొండలు మీరు జయించవచ్చు, పర్వతాలు జయించవచ్చు, నదుల్ని జయించవచ్చు. ఈ బ్రహ్మాండమే నీ చేతుల్లో ఇది అవుతుంది, నీకు గిఫ్ట్గా వస్తుంది. స్వామీజీ అంటారు దీన్ని, త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే. ఈ ముల్లోకాలు నీ పాదాల దగ్గర ఉంటాయి. ఓ మిత్రమా, ఎందుకు విలిపిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అంత పేదరికంలో పుట్టావు? పేదరికం అంటే ఇక్కడ మానసిక పేదరికం. యు ఆర్ పూర్ బై యువర్ మైండ్. పాకెట్లో 1000 రూపాయలు ఉండొచ్చు, బట్ నీ మనస్సులోని ఒక మంచి ఆలోచన లేకపోతే యు ఆర్ మిస్యూజ్ ద మనీ. సో ఈ విధంగా పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకొని పిల్లలు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం నిపుణులయ్యి, పెద్దవాళ్ళు అయ్యి దేశానికి మంచి సేవ చేయాలి. తల్లి కళ్ళని తొడవాలి, ఆ సమయం వచ్చింది. మీరందరూ దాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి దాన్ని.